బడ్జెట్ బాహుబలి 2కి ఇలాంటి సినిమా రాదు నాకు తెలిసి ఆయన లైఫ్లో. భయ్యా ఇప్పుడు బాహుబలి ప్రభాస్ గారికి ఒక లాటరీ అంటారు చాలా మంది. ఎందుకంటే అంతకు ముందు పెద్దగా మార్కెట్ లేదు, ఒక 50 కోట్ల వరకు ఆయన మార్కెట్ ఉంది. దీంతో మటుకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. అది యాక్సెప్ట్ చేస్తారా? చేయరు ఎవరు, ఓవర్ నైట్ ఎవరు కాదు బ్రో. కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. దీనికి మించిన సినిమాలు ఇంకా రావచ్చు ఫ్యూచర్లో, ఎందుకు రావు? ఇప్పుడు వస్తున్న స్పిరిట్ అని ఇంకా రాజాసాబ్ కానీ అవి ఇంకా మించి వచ్చేమో దానికంటే. అట్లా ఎందుకు అనుకోవాలి? 2000 కోట్ల 3000 కోట్లు రావచ్చు ఆ సినిమాలకి. బాహుబలి వల్ల టాలీవుడ్కి జరిగిన మంచి ఏంటి చెడు ఏంటంటే ఏం చెప్తారు? ఒక తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఇండియా స్థాయి తీసుకెళ్ళాడు పైన ఇండియాకి. అది మాత్రం మనం తెలుగు వల్ల గౌరవపడవచ్చు ఆ విషయంలో మాత్రం. అది మళ్ళీ రిలీజ్ అవుతుందంట, 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా. మళ్ళీ అంతే ఆదరణతో జనం చూస్తారా? చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. స్టఫ్ ఉంది కాబట్టి 2000 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి 2కి. సో మళ్ళీ చూస్తారు రిలీజ్ చేస్తే. బడ్జెట్ బాహుబలి 2కి ఇలాంటి సినిమా రాదు నాకు తెలిసి ఆయన లైఫ్లో. భయ్యా ఇప్పుడు బాహుబలి ప్రభాస్ గారికి ఒక లాటరీ అంటారు చాలా మంది. ఎందుకంటే అంతకు ముందు పెద్దగా మార్కెట్ లేదు, ఒక 50 కోట్ల వరకు ఆయన మార్కెట్ ఉంది. దీంతో మటుకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. అది యాక్సెప్ట్ చేస్తారా? చేయరు ఎవరు, ఓవర్ నైట్ ఎవరు కాదు బ్రో. కష్టపడితేనే ఆ స్థాయికి వచ్చారు. దీనికి మించిన సినిమాలు ఇంకా రావచ్చు ఫ్యూచర్లో, ఎందుకు రావు? ఇప్పుడు వస్తున్న స్పిరిట్ అని ఇంకా రాజాసాబ్ కానీ అవి ఇంకా మించి వచ్చేమో దానికంటే. అట్లా ఎందుకు అనుకోవాలి? 2000 కోట్ల 3000 కోట్లు రావచ్చు ఆ సినిమాలకి. బాహుబలి వల్ల టాలీవుడ్కి జరిగిన మంచి ఏంటి చెడు ఏంటంటే ఏం చెప్తారు? ఒక తెలుగు సినిమా పరిశ్రమను ఒక ఇండియా స్థాయి తీసుకెళ్ళాడు పైన ఇండియాకి. అది మాత్రం మనం తెలుగు వల్ల గౌరవపడవచ్చు ఆ విషయంలో మాత్రం. అది మళ్ళీ రిలీజ్ అవుతుందంట, 2 పార్ట్లు కలిపి ఒకే పార్ట్గా. మళ్ళీ అంతే ఆదరణతో జనం చూస్తారా? చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే దాంట్లో స్టఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. స్టఫ్ ఉంది కాబట్టి 2000 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి 2కి. సో మళ్ళీ చూస్తారు రిలీజ్ చేస్తే.